రేజర్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో మంచి పేరు తెచ్చుకున్నారు రవిబాబు గారు. ఆయన హీరోగా ఆయన డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది. ఈ మధ్య రవిబాబు గారు ఓటీటీలో సక్సెస్ అవ్వాలని చాలా సినిమాలు ట్రై చేశారు. అవి ఓటీటీలో కాదు కదా, కనీసం రీల్స్ షేర్కి కూడా పనికిరాలేదు. ఇంకా చాలా కాలం తర్వాత థియేటర్ రిలీజ్ చేసిన మూవీ రేజర్. మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, సీఎం పదం మీద కన్నేసిన హోమ్ మినిస్టర్ సీఎం ముందు సీఎం అవ్వాలని ప్రపోజల్ పెడతాడు. అయితే అందుకు ఒప్పుకొని సీఎంని చంపేసి హార్ట్ అటాక్ అని నమ్మించాలని ట్రై చేస్తాడు. కాకపోతే అదే టైంకి సీసీటీవీ రిపేర్ చేయడానికి వచ్చిన విష్ణు ఆ మర్డర్ని చూస్తాడు. ఇంకా అతని కుటుంబాన్ని కూడా ఘోరంగా చంపించేస్తాడు హోమ్ మినిస్టర్. అయితే పాప మిగిలిపోతుంది. ఆ పాపను కూడా చంపాలని చూస్తే డాగ్ రూమర్ రుద్రప్రతాప్ ఆ పాపకి అండగా నిలబడతాడు. అసలు రుద్రప్రతాప్ ఎవరు, ఆ పాప కోసం ఎందుకు అంత కష్టపడ్డాడు అన్నదే మూవీ బాస్. యాక్టర్స్ విషయానికి వస్తే రవిబాబు గారు సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అర్థమవుతుంది. ఫైట్స్, యాక్షన్ వర్క్ అయినా సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్తో లాగించేశారని చెప్పాలి. ఇంకా మూవీలో విష్ణు పాత్ర చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ తనీష్ గారు. చిన్న పాత్ర అయినా సినిమాకి ఇంపార్టెంట్ రోల్ అది. మూవీ హిట్ అయితే తనీష్ గారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. ఇంకా మూవీలో విలన్ రోల్ చేసిన వీరన్న చౌదరి గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ క్యారెక్టరైజేషన్ మాత్రం రొటీన్ విలన్ రోల్లా అనిపించింది. మీనా వాసు గారు మూవీలో ఒక ఎమోషనల్ సీన్లో మెప్పించారని చెప్పాలి. టెక్నికల్ టీం విషయానికి వస్తే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఓకే, కానీ డైరెక్టర్ రవిబాబు గారి మీద నమ్మకం మాత్రం దెబ్బేసేసింది భయ్య. చాలా నమ్మకంతో మూవీకి వెళ్తే ఆయన మలయాళం మార్కో మూవీ చూసేసి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ తీసాడు అనుకుంటా. వైల్డ్ యాక్షన్ సీన్స్తో సినిమా తీసేసి మన మీద వదిలేసాడు అనిపించింది. రోడ్ సర్వైవల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీ వైల్డ్ స్టంట్స్ మీద పెట్టిన శ్రద్ధ కాస్త తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుంటే రిజల్ట్ వేరేగా ఉండేది అనిపించింది. ఓవరాల్గా సినిమా రన్ టైం తక్కువైనప్పటికీ థియేటర్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపించేలా ఉంది మూవీ. మరోసారి నిరాశపరిచింది రవిబాబు గారి డైరెక్షన్ అని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.